తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు జూలై నెలలో ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ జూలై నెలలో ధనుస్సు రాశి వారికి షష్ఠ స్థానమందు గురుడు, శని తృతీయ స్థానమందు, రాహు చతుర్థ స్థానమందు, కేతు రాజ్యస్థానమందు సంచరించడం వలన అన్ని రంగముల వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చును. ఆదాయం బాగుంటుంది. చిన్న చిన్న శారీరక రుగ్మతలు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం కూడా బాగానే ఉంటుందని చెప్పవచ్చు. తదుపరి సంఘంలోనూ అలాగే బంధుమిత్రాదుల్లోనూ మంచి గౌరవం, ఆదరణ ఉంటాయి. మీ స్వయం ప్రతిభ, కార్యదీక్ష, మీ తెలివితేటలు, మీ వాక్చాతుర్యం వీటి ద్వారా తలపెట్టినటువంటి ప్రతి కార్యంలోనూ విజయాన్ని సాధిస్తారు. ఇతరులకు ఉపకారం చేసేటువంటి ప్రయత్నం ఎక్కువగా చేస్తారు. కొన్ని సందర్భాలలో కుటుంబ సమస్యలు చిన్న చిన్నవి ఉన్నప్పటికీ, అలాగే మానసిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవి కొద్ది కాలంలోనే పరిష్కారం అయ్యేటువంటి విధంగా ఆలోచిస్తారు. సోదరులతో సత్సంబంధాలు కలిగి ఉండడం చాలా అవసరం. విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే చదువులపై శ్రద్ధ, ఆసక్తి పెరుగుతుంది. మంచి ర్యాంకులు పొందేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఉద్యోగస్తులకు మంచి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చును. శ్రమకు తగినటువంటి గుర్తింపు ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు కొంత అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చును. అధికారుల ఒత్తిడులు ఉన్నప్పటికీ కూడా లాభాలు మాత్రం పొందే అవకాశం కొంతవరకు ఉంటుంది. కిరాణా, ఆయిల్, రైస్ వ్యాపారస్తులకు కొంత అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు అనుకూలమైనటువంటి కాలం. ప్రజాహిత కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజలలోనూ అధిష్టానంలోనూ మంచి గుర్తింపు ఉంటుంది. కళాకారులకు కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ అవకాశాలు తగ్గి ఆదాయం అంతంత మాత్రంగానే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. స్త్రీలకు సంఘంలోనూ కుటుంబంలోనూ మంచి గౌరవం, మర్యాదలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది. వివాహం కాని స్త్రీలకు వివాహ యోగ్యత కలుగుతుంది, అవకాశం ఉంది. మూలా నక్షత్రం వారికి ఆదాయం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. చిన్న చిన్న కుటుంబ సమస్యలు, మానసిక ఇబ్బందులు ఉన్నప్పటికీ దైవ బలంతో వాటిని అధిగమిస్తారు. అలాగే పూర్వాషాఢ నక్షత్రం వారికి ఆదాయం బాగుంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. శారీరక శ్రమ, మానసిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ఆరోగ్యం బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది. తలపెట్టినటువంటి కార్యాలలో ధైర్యంతో పనిచేసి విజయాన్ని సాధిస్తారు. జూలై నెలలో ఈ ధనుస్సు రాశి వారు రాహుగ్రహానికి జపం చేయించడం, మినుగులు, నీలం వస్త్రం దానం చేయటం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయటం, రావి చెట్టు ప్రదక్షిణలు చేయడం ద్వారా ప్రతికూల ఫలితాల నుంచి విముక్తి పొంది శుభ ఫలితాలు పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి ఈ జూలై నెలలో ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. మరింకెన్నో మంచి విషయాల కోసం
ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. స్వస్తి.